ఎవరికైనా మెయిల్స్ని పంపించేప్పుడు మనకి కింద సిగ్నేచర్లో మన ఫోటో అలాగే మన వివిధ సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ డీటెయిల్స్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూస్తే కనుక చూడండి, ఒక మెయిల్లో నా పర్టికులర్ ఫోటో ప్లస్ నా డెజిగ్నేషను అలాగే సోషల్ నెట్వర్కింగ్ లింక్స్ ఇక్కడ అవైలబుల్ అవుతున్నాయి. సో ఇలాగా మీరు పంపించబోయే మెయిల్స్ కూడా మీ సొంత సిగ్నేచర్ కావాలంటే కనుక ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ వాడుతుంటే కనుక వైజ్ స్టాంప్ అని చెప్పేసి ఒక ఎక్స్టెన్షన్ అవైలబుల్ అవుతుంది. సో ఈ వైజ్ స్టాంప్ అనే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసేసి ఒక కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంటే కనుక దాంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి నేమ్ దగ్గర సో బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ అనే బటన్ ద్వారా మన దగ్గర ఉన్న ఫోటోని ఏదైనా సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఆ పర్టికులర్ ఫోటో అనేది మనకి ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అవైలబుల్ అవుతుంటాయి. సో ఈ టెంప్లెట్స్లో మీరు ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ టెంప్లెట్ అనేది నచ్చింది. సో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ప్రొఫైల్ అనే దాన్ని ఫేస్బుక్ దగ్గర ఫేస్బుక్ ప్రొఫైల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్లో facebook.com/నల్లమోతు ఉంది కదా. సో ఇక్కడ ఆ పర్టికులర్ లింక్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ట్విట్టర్ అనే దాంట్లో కూడా మనకి ట్విట్టర్ అనే దాంట్లో మన ట్విట్టర్ అకౌంట్ను కూడా యాడ్ చేస్తున్నాము. వన్స్ యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇక సేవ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి జీమెయిల్, యాహూ ఇలాంటి డిఫరెంట్ మెయిల్ సర్వీసెస్లో మనం ఏదన్నా కొత్త మెసేజ్ని కంపోజ్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రౌజర్ని మన జీమెయిల్ని రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. వన్స్ రిఫ్రెష్ చేసిన తర్వాత కంపోజ్ అనే బటన్ మనం ప్రెస్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మన ఫోటో ప్లస్ ఎవ్రీథింగ్ ఇంతకుముందు మనం యాడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in సైట్ని విజిట్ చేయగలరు.